దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. అందరికీ షలోమ్, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? మీరు బాగుండాలా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన అలాగూ చెప్పి ప్రాణం విడిచెను. దేవునికి స్తోత్రం కలుగు. ప్రియ సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో చివరిగా పలికిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎవరి దగ్గర నుంచి వచ్చారో మరలా అక్కడికి వెళ్తున్నాడు. ప్రాణాత్మలో ఆయన వశమైంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి, నీ ఆత్మ ద్వారా నేను ఈ భూలోకానికి వచ్చి శరీరానుసారంగా ఉండి నువ్వు నాకు అప్పగించిన పని పరిపూర్ణ చేశాను. నువ్వు నా ఆత్మనికి అప్పగిస్తున్నాను. శరీరము మట్లు కలుస్తుంది, మట్టి నుంచి వచ్చింది కదా. వాక్యమైన దేవుడు శరీరధారి అయి భూలోకానికి వచ్చారు. ఆ శరీరధారి వచ్చిన వ్యక్తి మరణమ శరీరము మట్లో కలిసిపోయి ఆత్మ అనగా వాక్యం అనగా పరలోకం చేర్చారు. అంటే ఆ ఆత్మ ద్వారా వచ్చిన దేవుడు ఏమైతే పని అప్పగించారో సమస్తము చేసేసారు. అంటే నీ విషయం నీవు కూడా ప్రియ సంగమా, నీవే పని చేస్తున్నావో, నీకేమైతే ఇచ్చారో ఇచ్చిన దాన్ని తిరిగి ఇచ్చేయి. ఎట్లా నీకు ఇచ్చాడో, ఏ వస్తువు ఎంత భద్రంగా నీకు ఇచ్చాడో అదే విధంగా ఇచ్చిన పనిముట్టిని కావచ్చు, ఇచ్చిన పరికరాన్ని కావచ్చు, ఇచ్చిన మాటని కావచ్చు, ఇచ్చిన ప్రేమని కావచ్చు, ఇచ్చిన మనశ్శాంతిని కావచ్చు, ఇచ్చిన సమాధానం కావచ్చు, ఇచ్చిన ఆ జాలి కరుణ దయ కావచ్చు, యాజ్ ఇట్ ఈజ్ గా నీవి చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం వచ్చాడు. నీ పాపము భరించాడు, భరించి శరీరమును భరించి ఆయన చివరికి ఏం చేశాడంటే నువ్వు ఎవరి ద్వారా సృజించబడ్డావు, ఎవరు నిన్ను సృజించారు, ఎవరు ఈ భూలోకంలో నిన్ను ఏర్పరచుకున్నాడో ఆయన దగ్గరికి ఆయన ఎన్ని నిమిత్తము సృజించుకున్నాడు, దేని నిమిత్తము ఎన్నుకున్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకొని, ఓ దీనికోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడా, ఓ ఈ పని కోసం నన్ను సృజించాడా, ఓ ఈ పని కోసం నన్ను ఎన్నుకున్నాడా అని చెప్పి అది కంప్లీట్ చేసి దేవుడికి అప్పగించు. అపుస్తలుడైన పౌలు గారు అని అంటున్నారు కదా, నా పరుగు కొదముట్టించి తిని నా గమ్యానికి చేరదు. నా గమ్యం చేరవలసిన సమయం ఉన్నది. ప్రియ సంగమా, ఓ విశ్వాసి విశ్వాసురాలా, నా తమ్ముడా చెల్లెమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు ద్వారా నువ్వు ఏం తెలుసుకోవాలంటే, తండ్రి అయిన దేవుడిని నిన్ను ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అది నువ్వు గ్రహించాలి. అది గ్రహించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం అడగా. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు, నా ద్వారా ఈ భూలోకంలో ఏం పని ఉంది అని నువ్వు అడుగుతూ ప్రభు దగ్గర గోజడితే ఆ పరిశుద్ధాత్మ అనే దేవుడు నీకు బయలుపరుస్తాడు, జ్ఞానం అనుగ్రహిస్తాడు, కృప చూపించి నీవు చేయవలసిన ప్రతి పని నీకు అప్పగించి అది కంప్లీట్ చేసేంత వరకు నీకు తోడుగా సహాయకుడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఈరోజు నువ్వు గ్రహిస్తలే ప్రియ సంగమా, తవుడు ప్రియమా, నువ్వు గ్రహిస్తలే, నువ్వు జ్ఞానం అడగట్లే.
ఏదో దేవుడు ఎన్నుకున్నాలే అని అనుకుంటున్నావు, కానీ ఒక పర్పస్ ఉంది. నేను ఎన్నుకుంటాను, అదేంటో నువ్వు గ్రహించు. కాబట్టి ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారు సమస్తం చేసి అయిపోయిన తర్వాత చివరికి ఉన్న ఆత్మని తిరిగి ఎక్కడికి వేస్తావు అక్కడ ఆయనకి అప్పుడు ఇచ్చిన వారి దగ్గరికి మన ఆత్మను పంపిస్తున్నాడు. నీవు కూడా ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, దేని నిమిత్తం వచ్చావు, ఏమి చేస్తున్నావు, ఏమి చేయాలనుకుంటున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు అనే విషయం గ్రహించి ప్రభువుని అడిగితే నా పరిశుద్ధాత్మ తండ్రి మీకు సహాయం చెడుకు జ్ఞానము కృప అనుగ్రహించకు సంసిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయం కాలం సిద్ధముగా ఉంటే రా, ఈ వాక్యం నిమిత్తము ఆ పరిశుద్ధాత్మదేవం వేడుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవుడా, మహోన్నతుడు స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందములు స్తోత్రములు. ఈరోజు ప్రభువా నీ బిడ్డల ఉదయ కాల సమయంలోనే చివరిగా మాట్లాడి మా 7వ మాట విషయంలో నీ కృపను అనుగ్రహించండి. ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారో మనకు ఒక్కసారి జ్ఞాపకం వచ్చేయండి ప్రభు. జ్ఞాపకం చేస్తారని విశ్వసిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున రతిమిలాడి వేడుకున్నాము మా పరమందున పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.